ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వల్లభనేని వంశీ గారి అరెస్టును రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో ఉంటే భిన్నంగా మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. ఇది చాలా చింతించాల్సిన అంశం. ఎందుకంటే కోర్టు వంశీ గారిని అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు ఇచ్చినా సరే ఎవరైతే కేసు పెట్టారో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు, వాళ్ళు కూడా కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కూడాను ఈరోజు వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అంటే ఒక కక్ష సాధింపు చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు, బెదిరింపులు వీటికి కూడాను హింసకు తావు లేకుండా ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అభివృద్ధిని పక్కకు పడేసి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. దీన్ని సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక మీదటైనా సరే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, కూటమి ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాను. రానున్న రోజుల్లో మీరు రాష్ట్ర అభివృద్ది కోసం, అలానే ఆంధ్ర ప్రజల కోసం మీరు మంచి కార్యక్రమాలు చేపట్టండి. మా వంతు సహకారం మీకు అందిస్తాం. అంతేగాని ఇలాంటి హింసను ప్రేరేపించడం, కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది సరికాదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.